లాయర్ దగ్గరికైతే సత్య వాళ్ళు వెళ్తూ ఉంటారు. సత్య వాళ్ళ అన్నయ్య వెళ్ళడం చూసి, ఏంటి 6 మాసాలు అవ్వకముందే వచ్చేసారు, ఇతనొచ్చాడేంటి, వేరే అతను రావాలి కదా అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది సత్య. ఇక వాళ్ళ అన్నయ్య కూడా ఏంటి సత్యతో ఇలా మాట్లాడుతున్నాడు అతననైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటి ఇతనొచ్చాడు, అతను రాడా, ఇంకా విడాకులకు టైం అవ్వలేదు కదా, అప్పుడే వచ్చేసారు ఏంటి అని లాయర్ అయితే సత్య వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇక సత్య అయితే ఏంటి లాయర్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అయితే సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి చెప్పలేక ఉండలేక అలా టెన్షన్ పడుతూ కామ్గా ఉంటుంది. ఇక క్రిష్ అయితే ఖాళీ రౌడీల దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది చెప్పరా, అసలు ఏం జరిగిందో చెప్తావా చెప్పవా, మా మామయ్య గారు ఎందుకు అలాగా ఖాళీని చేశారు, వాళ్ళకి మధ్య గొడవ ఏంటి అని అడిగితే, ఖాళీ మీ మామయ్య గారిని 20 లక్షలు ఇమ్మని బెదిరించాడు, లేదు అంటే సత్య వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు ఆదినికి, అలా అయ్యింది అని, అంతకు మించి ఇంకేం జరగలేదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ అయితే వాడిని ఒగ్గేసి ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీ అయితే పక్కకి వెళ్తుండగా ఇంకో రౌడీ అంటూ ఉంటాడు, అదేంట్రా ఖాళీ సత్యాన్ని బెదిరించి క్రిష్ని బ్లాక్మెయిల్ చేస్తామని అన్నాడు కదా, అదేం చెప్పలేదు, ఇది చెప్పావు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు క్రిష్ అయితే సైడ్ నుంచి వినేసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఖాళీకి సత్యని కిడ్నాప్ చేశాడా, ఆ విషయం నాకు ఇంతవరకు తెలియదే అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సత్య కూడా నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు అని క్రిష్ అయితే షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ షాక్ అవుతూ ఉంటాడు.